రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల నేతలు చూస్తున్నారని, దేశం మొత్తం మెచ్చుకునేలా నారా చంద్రబాబు నాయుడు పాలన ఉందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. అన్ని రెగ్యులర్ గా మీరు కట్టండి, ఏవి ఆపొద్దు. మీకు చిరకాల కోరిక ఇది మేము తీర్చడానికి మేము సర్వశక్తులు తీరుస్తాం. ఇప్పుడే చెప్పినట్టు అచ్చెన్నాయుడు గారు, రామన్న అందరి సహకారంతో మేము తప్పకుండా ఇది క్లియర్ చేస్తాం. మీరందరూ ఎప్పుడు మా ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి, అలాగే ప్రతాపానికి, ఇక్కడ ఉన్న నాయకులందరికీ మీ మద్దతు ఉండాలి. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత రాత్రి అయినా మీరు ఇంత దిగ్విజయం చేసినందుకు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మాదారపు వెంకటేష్ అన్నకి, అలాగే మాజీ కౌన్సిలర్ పాండ్రంగ శంకర్ గారు, జయమ్మ, పద్మమ్మ, శ్రీదేవి, బాలామణి, రాజు, హరి, రామారావు, భాను, మిగతా అందరు పెద్దలు అందరూ, హరీష్, చాలా మంది అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సో వారందరికీ పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు. ఆ చిట్టుబాబు మేసారు ఇక్కడ మేసారికి ఇదే ప్రాబ్లం, పక్కన ఉన్న వాళ్ళకి. అలాగే రోడ్స్, డ్రైన్స్ చెప్పారు. ఇంకా వాటర్, ఇక్కడ తాగునీరు సమస్య ఏముంటే దాన్ని గానీ, రోడ్లు, డ్రైనేజీలు అన్ని మేము తీరుస్తాం. మొన్న కూడా మీటింగ్ పెట్టుకున్నాం ఈ డివిజన్ కార్యకర్తలతో. తప్పకుండా రేపు మళ్ళీ ఒక 10-15 రోజుల్లో సచివాలయ సిబ్బందితో నేను మీటింగ్ పెట్టి చేస్తాం. ఈవేళ మీ వాళ్ళు నా కాడికి లిస్టు పట్టుకుని వచ్చారు. నేనేం చెప్పానంటే, మీ దగ్గర ఉన్న కరెంటు బిల్లు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ట్యాక్స్ అన్ని, పన్ను, జిరాక్స్ తీసి ఒక సెట్ పిన్ కొట్టేసి ప్రతి ఒక్కరూ నాకు ఇవ్వాలి. తర్వాత మా పని మేము చేస్తాం. ఓకేనా? సో మీరందరూ ఆలోచించాలి. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. గత 5 సంవత్సరాల పరిపాలన మీరు చూశారు. రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలు చేశారు. పెన్షన్ 3,000 అని చెప్పి అన్నాలు 5 సంవత్సరాలు చేశారు. మనం 4,000 అన్నాం, 4,000 ఇచ్చాం, 3,000 6,000 వికలాంగులు ఇచ్చాం, 5,000 10,000 చేశాం, 10,000 15,000 చేశాం. 3 సిలిండర్లు అన్నాం, 2 సిలిండర్లు ఆర్డర్ ఇచ్చాం. కొంతమందికి ఒకటి పడింది, 2ది కూడా పడుతుంది. ఇక మత్స్యకారుల విషయంకి వస్తే 10,000 అన్నాము, వాళ్ళు ఇస్తే మనం 20,000 ఇచ్చాం. రైతులకు భూమి ఉంటే వాళ్ళు 14,000 ఇస్తే మనం 20,000 ఇస్తున్నాం. ఇంకా అన్నా క్యాంటీన్లు తెరిచాం. అన్ని వాళ్ళకంటే డబుల్. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏవో ఎక్కువ మీటర్లు ఉన్నాయి ఇవన్నీ వస్తే అవి కూడా సరిచేసి, పిల్లలు ఎంతమంది ఉంటే అన్ని 13,000 వేస్తున్నాం. గతంలో ఒక పిల్లకే వేసి ఏదో గొప్పలు చెప్పారు. ఏ రకంగా చూసినా రేపు ఆగస్టు 15న నా మహిళా సోదరి వాళ్ళందరికీ ఆధార్ కార్డు పట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కిపోతే చాలు, ఫ్రీ. మీకు ఎన్నాలో లేదు, ఇంకా జస్ట్ 15 రోజుల్లో 20 రోజుల్లో ఉంది మీ అందరికీ. సో ఇది కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కటి ప్రభుత్వం, ఆయనకున్న ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంతో ఒక్కొక్కటిగా మనకు కూడబెట్టి ప్రతి పథకాలు ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సౌకర్యాలు చేస్తాం. దీంతో పాటుగా అమరావతి గాని, పోలవరం గాని, ఇక్కడ బాగాపురం ఎయిర్పోర్ట్ గాని, రైల్వే జోన్ గాని, అక్కడ మూలపేట పోర్టు గాని, అన్ని పనులు చేస్తున్నాం. రోడ్లు గుంతలు కప్పాం, అన్ని చేస్తున్నాం. సో మీ అందరి మద్దతు ఉండాలి. కొంతమంది కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టేందుకు చూస్తారు, మీరు నమ్మొద్దు. అందుకే మొదటి సంవత్సరం వచ్చాం, మీ పాదలన్నీ విన్నాం. రేపు సచివాలయ సిబ్బంది కూడా రాసుకుంటారు. మీ ఇల్లుల సమస్య మేము తీరుస్తాం. మీ ఇక్కడ డ్రైనేజ్, రోడ్స్, వాటర్ సమస్య తీరుస్తాం. రాబోయే 4 సంవత్సరాల్లో కొన్ని మొత్తం మీకు తీర్చిపోయిన సగం అదొకటి. ఈ స్కూల్ ని ఎలాగ వాడాలో కూడా నేను ఆలోచిస్తాను. అదే ప్రస్తుతానికి అంగన్వాడీలు ప్రైవేట్ ఎక్కడ ఉన్నాయని తెలిసింది, అది పెట్టి ఈ స్కూల్ పిల్లలు మీరు పెట్టితే మళ్ళీ దీన్ని రీస్టోర్ చేయగలను నెక్స్ట్ ఇయర్ కైనా. మీ అందరూ ఒక కూడబలుక్కొని మన పిల్లల్ని చదివిద్దామని మీ అందరూ కూడా ఇక్కడ అనుకుంటే స్కూల్ ఓపెన్ చేయించగలం కూడా మీకు తెలియజేస్తుంది.